వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. నా పేరు నరసింహారావు. ఈరోజు వచ్చేసి మీ ముందుకి 13 ఎకరాల ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చాను, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మట్టి రోడ్ ఫేసింగ్ అండి. తార్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే లోపలికి రావాల్సింది. మట్టి రోడ్డు, 13 ఎకరాల ల్యాండ్, వెరీ క్లియర్ టైటిల్, చుట్టూరు ఫెన్సింగ్ ఉంది, 2 బోర్లు ఉన్నాయండి. ఈ చేలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది సొంత మట్టి రోడ్డు అండి, సొంతంగా పోసుకున్నారు రోడ్డు. 2 వైపులా దారి ఉందండి. ఈ ల్యాండ్కి వచ్చేసి ఉత్తరం వైపు, దక్షిణం వైపు 2 వైపులా కూడా దారి ఉంది. ప్రస్తుతం వీళ్ళు ఎకరానికి 30,000గా కౌలుకి ఇచ్చారంటండి. వాళ్ళు మిరపతోట వేయడానికి పెసర జల్లు ఉంచారు కొంత, మరి కొంత ఏమో పత్తి వేసేసారు. ఇది చూసుకోవచ్చు. ఈ కనిపిస్తుంది 3 అంగుళాల బోర్ అండి. గ్రౌండ్ వాటర్ నుంచి అంటే 3 అంగుళాల బోర్ అండి ఇది. గ్రౌండ్ వాటర్ అయితే బాగున్నాయండి. ఒకటి 3 అంగుళాలు, మరొకటి 2.5 అంగుళాల బోరు. సాయిల్ వచ్చేసి బ్లాక్ సాయిల్ అండి. బ్లాక్ సాయిల్లో తెల్ల గులకరాయి మిక్స్ అయి ఉంది లైట్గా. పామాయిల్కి బాగుంటుందని చెప్పడం జరిగింది. పామాయిల్ వేస్తే చాలా బాగా వస్తుంది అన్నారు ఈ ల్యాండ్లో. చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదండి పెన్షింగ్, ఆ పెన్షింగ్ వరకు బోర్డరు. సాయిల్ చూడండి ఏ విధంగా ఉందో. టైటిల్ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి. మనకు డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది. అదేవిధంగా వీళ్ళు కాస్ట్ వచ్చేసి ఒక్కో ఎకరానికి 30 లక్షలుగా చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి 2వ బోరు. ఇందాక బోరు చూపించాను కదండి, ఇది 2వ బోరు. నేల మాత్రం భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమాంతరంగా ఉంటుందండి. ఈ ధర నీళ్లు పెడితే నిదానంగా ఆ ధర వరకు వెళ్ళిపోయే ఆ విధంగా ఉంటుంది. మధ్యలో ఒడ్డొంపులు అనేవి ఏమీ లేవు, మెరకలు కానీ బాడవలు కానీ ఏం లేవండి. చాలా సమంగా ఉంది భూమి. మధ్యలో దారి పోసారు కదండి, దారికి ఒకవైపు ఒక 7 ఎకరాలు, ఒకవైపు ఒక 6 ఎకరాలు, సుమారు అట్లా 13 ఎకరాల ల్యాండ్ మధ్యలో దారి పోసారు.